కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, బీజేపీ చూస్తుంటే తెలంగాణ బీజేపీ అంత యాక్టివ్గా ఉన్నట్టు మీకు అనిపిస్తుందా? ఇప్పుడు చూస్తుంటే కాంగ్రెస్ని ఎక్కువగా టార్గెట్ చేసి బీఆర్ఎస్ఏ లైమ్ లైట్లో కనిపిస్తుంది. రోజు పేపర్ చూస్తుంటే మనం మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ మధ్య జరుగుతున్న గొడవలు ఎక్కువ కనిపిస్తున్నాయి. బీజేపీ ఎందుకు స్తబ్దుగా మాట్లాడతామే, బురదలు పడి కొట్లాడతలేము. అందుకే మేము అది కాదు, మీడియా మీకు తెలుసు, నెగటివ్ న్యూస్ ఇస్ న్యూస్, పాజిటివ్ న్యూస్ ఇస్ నాట్ న్యూస్. మాది సున్సాంగా సైలెంట్గా మేము మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్నాము. అండ్ నాకు ప్రత్యేక సంతోషంగా మా చేవల్లి అసెంబ్లీలో మంచిగా అవుతుంది, అంతటా మంచిగా అవుతున్నాయి. మేము మెంబర్షిప్ డ్రైవ్ అంటే లాస్ట్ టైం 18 కోట్లు ఉండే మెంబర్స్, దాన్ని మళ్ళీ జీరో చేసి ఉన్న మెంబర్స్ కూడా మళ్ళీ మెంబర్షిప్ అప్లై చేయాలి, చేస్తారు లార్జ్ చేస్తే. ఈసారి దాదాపు 20 కోట్ల కంటే ఎక్కువ దాటుతాయి, 22-23 కోట్లు దాటుతాయి. ఆ మెంబర్షిప్ డ్రైవ్ మేము చేసుకుంటూ పోతున్నాము. ప్రజలు ఈ తమాషా చూస్తున్నారు, ఈ బూతులు, నీ కొడుక ఈయన గాజులు ఇచ్చుడు, ఇవి బూతులు చూస్తున్నారు. దాంట్లో మాకు చాలా లాభం అవుతుంది. ఇగో బీజేపీ వాళ్ళరా కరెక్ట్, ఇది ఉండాలి, ఈ క్వాలిటీ ఉండాలని. అండ్ మొన్ననే మా మీటింగ్ అయింది, చెప్పినట్టు అందరు ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసిండ్రు. అదే కాక దేశవ్యాప్తంగా కూడా ఎన్నో, అటు రాహుల్ గాంధీ గారు ఎట్లా మాట్లాడుతున్నారు, ఈడ మణిపూర్ గురించి సైలెంట్. ఇప్పుడు నోరు మూసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు? డ్రోన్ బాంబ్స్, తర్వాత మిసైల్స్ అంటే ఏంది, ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టే కదా. లేకుండా గుట్టలు ఉన్న ఈ బీజేపీ, తెలంగాణ బీజేపీకి సంబంధించి అంటే కొత్త రథసారథి ఎవరు? తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిని ఎప్పుడు ఎన్నుకోబోతున్నారు? నేను అనుకుంటా బిఫోర్ నవంబర్ ఎన్నుకుంటారు అనుకుంటున్నా, నాకు తెలియదు. అండ్ నన్ను ఎవరో పెద్ద మనుషులు అక్కడ అడుగుతూ చెప్తా, తొందరపడి ఏం చేయకండి, తొందర ఏం లేదండి నేను చెప్పిన. మీరు చెప్పారు అప్పుడే ఇమీడియట్ అంటే వేరే రాష్ట్రాలు చేసిండ్రు, వేరే రాష్ట్రాలు చేసేటప్పుడు ఇప్పుడు కూడా చేస్తారని అనుకుంటున్నా. ఎవరో పెద్ద మనుషులు మీ అభిప్రాయం ఏంటంటే, ఎప్పుడు 3 నెలల కింద అడిగితే అన్న కొంచెం ఆగి చేయండి, నిదానంగా తొందరపడకని చెప్పి. అండ్ నా అభిప్రాయంలో ఎవరైతే సిన్సియర్గా పనిచేస్తారో అండ్ వాళ్ళు పెద్ద గొప్ప లీడర్ హౌస్ అంటే మంచిదే, లేకున్నా మంచిదే. సిన్సియారిటీ ఆఫ్ వర్క్ అంటే బీజేపీ పార్టీ, అవును, అంటే అది 24 గంటల పని, కానీ వాళ్ళకు. అండ్ నాట్ ఓన్లీ పార్టీ అందరికి కూడా పని పెడుతుంది. చాలామంది అంటారు బీజేపీలో ఎక్కువ పని చేస్తే సాధించేది తక్కువ అంటారు. మేము సాధించేది బాగానే, కానీ పని కూడా బాగానే ఉంటుంది. అంటే పాపులారిటీ కన్నా లాయల్గా ఉండేవాళ్ళు విధేయులు. లాయల్ కాదు, టైం కేటాయించి ఆ సిస్టమ్ తెలుసుకొని పనిచేసేటోళ్ళు. అంటే పాపులారిటీ పెద్ద ఇప్పుడు అవసరం లేదు, ఎలక్షన్స్ కంటే ముందు పాపులారిటీ అవసరం. రైట్. ఓకే. అంటే ఇప్పుడు 3 ఇయర్స్కు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ను మంచిగా చూసేటోళ్ళని ఇది అన్న. ఎలక్షన్స్ ముందు అది అప్పుడు పాపులారిటీ ఇవన్నీ కూడా అవసరం. రైట్.